చెంపదెబ్బ చేతి దెబ్బ రాష్ట్ర ప్రభుత్వానికి వరుసగా 4వ చెంపదెబ్బ. రాష్ట్ర పోలీస్ శాఖ వరుసగా 4వ చెంపదెబ్బ. ప్రశ్న యూట్యూబర్ ఎవరైతే ఉన్నాడో రావణ్కి సంబంధించినటువంటి కేసులు మొన్న పిఠాపురం నుంచి మొదలుకొని ఇప్పటికీ 4వ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు, 4వ కోర్టులో హాజరుపరిచారు. ప్రతి చోట కూడా అతనికి కస్టడీ ఏది ఇంతకుముందు ఇంకొక జర్నలిస్ట్కి సంబంధించిన దాంట్లో విజయనగరం జిల్లాలో అయితే రిమాండ్కి పంపించారు, కానీ ఇతని కేసులో ఒక్క చోట కూడా రిమాండ్ ఇవ్వలేదు. 4వ పోలీస్ స్టేషన్ ఇవాళ కూడా రిమాండ్కి ఇవ్వడానికి నిరాకరించడం, బెయిల్ ఇచ్చేయడం అన్నటువంటి సంచలనం సృష్టిస్తోంది. తద్వారా ప్రభుత్వం బలవంతంగా కేసులు పెడుతోందన్న సంకేతం రావణ్ అనుకూలులో వచ్చింది. అదే సందర్భంలో సోషల్ మీడియా పోస్టులకి సంబంధించినటువంటి దాంట్లో వీళ్ళు పెట్టిన కేసులేంటి, పెడుతున్న కేసులేంటి అన్నటువంటి చర్చ. ఇలాగా అంటే ఓ పక్కన జనసేన వాళ్ళు కోడిగుడ్లు వేసడం దాడులు చేస్తూ ఉన్నా కూడా, అంటే అంత ప్రెషర్ ఉన్నా కూడా కోర్టులు ఇట్లాంటి తీర్పులు ఇస్తున్నాయి అనేటప్పటికి ఇప్పుడు షాక్ ఎవరు తిన్నట్టు? జనసేన, ప్రభుత్వమా, పోలీసులా? ఇది $1 మిలియన్ ప్రశ్న.